హలో పబ్లికం ఫ్యామ్. సో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక న్యూ కాన్సెప్ట్తోని మన ఛానల్లో, దట్ ఈస్ పాడ్కాస్ట్ అన్నమాట. సో హోప్ మీరు అందరూ ఈ న్యూ థింగ్ని కూడా ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద స్టోరీ, నేను వచ్చేసి ఈ పాడ్కాస్ట్ని మహారాజ్ అన్న మూవీతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకైతే ఈ స్టోరీ లైన్ చాలా స్పెషల్గా అనిపించింది, అందుకే వై నాట్ స్టార్ట్ విత్ దిస్. సో దిస్ స్టోరీ ఈజ్ కంప్లీట్లీ ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసారనమాట. ఇట్ ఈస్ లైక్ మహారాజ్ లైబుల్ కేసు. నార్మలీ ఈ స్టోరీ మొత్తం 18th century అరౌండ్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. బ్యాక్ ఇన్ 16th century ఏడీలో వల్లభాచార్య అని ఒక రిలీజియస్ రిఫార్మర్ ఉండేవారు. తను పుష్టి మార్గ్ని స్టార్ట్ చేశారనమాట. అందులో ముఖ్యంగా కృష్ణుని ఆరాధించేవాళ్ళు ఆ సెక్ట్ మొత్తము. వాళ్ళకు ఒక మత గురువు ఉంటారు. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్ మొత్తము వాళ్ళు ఏం చెప్తారు, ఆ మత గురువు ఏం చెప్తారు అదే వింటారు అండ్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీళ్ళు హవేలీ అని ఒక ప్లేస్లో ఉంటారు. హవేలీ ఈజ్ నథింగ్ బట్ అన్ హౌస్. సో ఈ పీపుల్ మొత్తము అక్కడ ఉన్న వాళ్ళంతా ఫస్ట్ ఆ హవేలీలో జరిగే పూజల తర్వాతనే వాళ్ళు తినటము అలాంటివి చేస్తూ ఉంటారనమాట. దే బ్లైండ్లీ బిలీవ్ దట్ దే ఆర్ గాడ్స్ ఆర్ దే ఆర్ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ దెమ్. దేవుడికి వాళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జ్ అన్నట్టుగా బిలీవ్ చేస్తూ ఉంటారు ఈ మత గురువులని. సో వీళ్ళది అలా కంటిన్యూ అవుతూ 18th century 1850లో ఈ యదునాథ్ అని ఒక మహారాజు, వాళ్ళని జేజే అని కూడా పిలుస్తారు అనమాట. తను ఈ చరణ్ సేవ అని ఒక సేవని స్టార్ట్ చేశారు, తను బిఫోర్ జనరేషన్స్ వాళ్ళు. సో ఈ చరణ్ సేవ అనేది ఏంటి అని అంటే అందరు అమ్మాయిలు మహారాజ్తోనే ఫస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండాలి అనమాట. దాని తర్వాతనే దే క్యాన్ గెట్ మ్యారీడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. అది వీళ్ళు ఒక పూజలాగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ దట్ విల్ బీ సీన్ బై ఎవ్రీ వన్ ఇన్ వాళ్ళ ఏరియాలో. సో అది ఒక బ్లైండ్ బిలీఫ్ అనమాట, అంధవిశ్వాసము. సో అలా స్టార్ట్ అవుతుంది స్టోరీ. సో మన ఫస్ట్ హీరోయిన్ వచ్చేసి మన అర్జున్ రెడ్డి హీరోయిన్ అనమాట, శాలిని పాండే. చాలా క్యూట్ లుక్స్తో వెరీ ట్రెడిషనల్గా ఉంటారు తను. సో వెరీ గుడ్ యాక్టింగ్ అయితే ఎక్కువ స్కోప్ లేదు. సో తనకి ఎంత స్కోప్ ఉంది అంతవరకు చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మన హీరో, తన పేరు వచ్చేసి దీంట్లో కర్సన్ దాస్ అనమాట. హీఈస్ లైక్ అమీర్ ఖాన్ వాళ్ళ సన్ అండ్ తన పేరు వచ్చేసి జునైద్ ఖాన్ అనమాట. తన డెబ్యూ మూవీ ఇది, ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు అనిపించింది. వెరీ డీసెంట్, చాలా మంచిగానే లాంచ్ చేశారు. బట్ ఎందుకు ఓటీటీలో లాంచ్ చేశారు అన్నది ఒక డౌట్ అనమాట. సో ఫైనలీ అది పక్కన పెట్టేస్తే కమింగ్ టు ఆ స్టోరీ. సో కర్సన్ దాస్ వచ్చేసి ఒక రిఫార్మర్ లాగా అనమాట. తనకి ముందు నుంచి కూడా ఇలా ఎక్కువ స్టడీస్ మీద కానీ ఇలాంటి సోషల్ రిఫార్మింగ్ యాక్టివిటీస్లో చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఓవరాల్ స్టోరీలోకి వచ్చేస్తే మన హీరోకి చిన్నప్పటి నుంచి అన్ని క్వశ్చన్స్ చేయడం సో బాగా ఇష్టం అనమాట. సో అలా మనోడు ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్లా మారి దాదాబాయి నౌరోజీ గారి ప్రింటింగ్ ప్రెస్లో అంటే రోస్ట్ గుఫ్టర్లో జర్నలిస్ట్లా ఉండి ఈ మహారాజ్ అనే పేరుతో జరిగే అరాచకాలు లైక్ బ్లైండ్ అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయి కదా, సో వాటిని ఎలా ఫైట్ చేస్తారు, ఈ మహారాజా అనే పేరుతో మత పెద్దలు చేస్తున్న ఫిజికల్ అబ్యూస్ని ఎలా ఫైట్ చేస్తాడు అండ్ పీపుల్లో ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు అన్నది ఓవరాల్ స్టోరీ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అలా వెరీ సూతింగ్గా చాలా బాగా జరిగిపోతుంది అండ్ సెట్స్ అండ్ ఆల్ అయితే సూపర్బ్. ఆర్ట్ డైరెక్టర్కి అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రియల్గా స్టోరీని అంటే అప్పుడు 18th centuryలో ఎలా ఉంది ఆ బ్యాక్ డ్రాప్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్. అసలుకి 90% అసలు మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతారు అనమాట, అంత బాగుంది ఆర్ట్ డైరెక్టర్ వర్క్ అయితే. సో ఫస్ట్ హాఫ్ అలా జరుగుతుంది. సో నేను చెప్పా కదా మన అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే ఫస్ట్ హాఫ్లో ఉంటుందన్నమాట. సో కమింగ్ టు సెకండ్ హాఫ్, మన సెకండ్ హీరోయిన్ ఎంటర్ అయిపోతుంది. తను వచ్చేసి చార్వరి వాగ్ అనమాట. నేనైతే ఇంతకుముందు ఏ మూవీలో చూడలేదు. యాక్టింగ్ వాజ్ గుడ్, తనకు కూడా పెద్ద స్కోప్ ఏం లేదు. నాకైతే హీరోయిన్ కూడా అన్నెసెసరీ అనిపించింది సెకండ్ హాఫ్లో. బట్ ఉంది కాబట్టి చాలా బాగా చేసింది ఉన్నంత వరకు తనకి ఉన్న స్కోప్లో.
సో షీ వాజ్ క్యూట్ అండ్ నైస్. డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్కి సపోర్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. సో కమింగ్ టు మన విలన్, ఇందులో మహారాజ్గా జయదీప్ అహల్వాద్ గారు చేశారు. మూవీ అంతా ఆయన ఒకటే స్మైల్తో ఉంటుంది అనమాట. తనకి ఎక్కువ డైలాగ్స్ లేవు. సో తిన్నవి మీరు ప్రీవియస్ మూవీస్ చూస్తుంటే చాలా బాగుంటాయి. నేనైతే చాలా చాలా చూశాను. మీరు ఎవరైనా చూడకుంటే ట్రై చేయండి చూడటానికి. యాక్టింగ్కి అయితే ఈయనకి పెద్ద స్కోప్ లేదు, బట్ ఆయన ఒక మంచి వర్స్టైల్ యాక్టర్, మనకు తెలిసిందే మీరు ఎవరైనా చూసుంటే ఇంతకుముందు. సో కమింగ్ టు మన డైరెక్టర్ సిద్ధార్థ్ పి మల్హోత్రా, ఇతని ప్రీవియస్ మూవీస్ హిచ్కి. సిద్ధార్థ్ మహారాజ్ అనే ఒక పీరియాడికల్ని బాగా డీసెంట్గా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. సో కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్, మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఒకటి బాగా కనిపిస్తుంది, ఆర్ట్ డైరెక్టర్ వర్క్. సో ఐ మీన్ సెట్స్ డీసెంట్గా వేశారు, మనకు కొంచెం 18th సెంచరీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కానీ వాళ్ళ అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ చాలా చాలా బాగుంది. రియలీ వెరీ గుడ్ అని చెప్పాలి. మూవీ ఫస్ట్ హాఫ్ డీసెంట్గా వెళ్తుంది, మెయిన్గా స్టోరీకి ఇంపార్టెన్స్ ఉంటుంది. విలన్గా జయదీప్ గారి యాక్టింగ్ వెరీ డీసెంట్ అండ్ సాంగ్స్ హైలైట్ అనమాట. కంపోజింగ్ అండ్ ద వే దే హ్యావ్ షోన్ మంచి ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది గర్భాకి రిలేటెడ్ది, చాలా చాలా బాగుంటుంది అది కూడా. అండ్ మన నెగిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్ ఉంటుంది చాలా బాగా, అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత అంటే అంత యాప్ట్గా అనిపించదు, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సో విలన్ క్యారెక్టర్ని పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయించడానికి ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. స్టోరీ లైన్ అయితే చాలా చాలా బాగుంది, బట్ ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది ఈ స్టోరీకి అని నాకు అనిపించింది. హీరో జునైద్ ఖాన్ది డెబ్యూ మూవీ అయినా కూడా చాలా బాగా చేశారు, బట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పెట్టచ్చు అనిపించింది హీరో క్యారెక్టర్. సో అది నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో అయితే స్టోరీ బాగా ల్యాగ్ అనిపించింది. అండ్ స్టోరీని ఇలా ఎండ్ చేస్తారు ఒక కోర్ట్ కేసుతోని, లైక్ ఈ మహారాజ్ లైబిల్ కేసు ఏదైతే ఉంది కదా, అది మనకి కోర్ట్ కేస్ లాగా నడుస్తుంది అనమాట. బట్ అంటే ఏదో ఇంకా పక్కా హీరో విన్ అవ్వాలి అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఏమీ షూట్ ఆన్ క్వశ్చన్స్ కానీ అంటే లైక్ మంచి పవర్ఫుల్ కోర్ట్ సీన్ లాగా అనిపించలేదు. బట్ ఓవరాల్ స్టోరీ లైన్, మూవీ హైలైట్స్, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆసమ్ అనే చెప్పాలి. పీరియాడికల్ కంటెంట్, సోషల్ రిఫార్మర్స్ని ఎలా ఎంత బాగా చూపించారు, దాదాబాయి నవరోజీని కానీ అండ్ ఆల్. అండ్ ఈ అట్రాసిటీస్ని ఎలా అంటే ఉమెన్ గురించి ఎలా మాట్లాడారు, హిందూ ఉమెన్ గురించి, విడో ఉమెన్స్ గురించి, అదంతా నాకు చాలా నచ్చింది. దట్స్ వాట్ ఎంకరేజ్డ్ మీ టు డూ దిస్ పాడ్కాస్ట్. సో హోప్ మీ అందరికీ ఈ నా స్టోరీ లైన్ పాడ్కాస్ట్ ఆర్ రివ్యూ వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో న్యూ స్టార్ట్ కాబట్టి మీ ఎంకరేజ్మెంట్తోనే మా ఫ్యూచర్ టైం